విషయాల్లో తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని మరొకసారి ఒక డోకాబాజీ నిర్ణయం తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కాదు, ఇప్పుడు ఉన్న స్కూల్నే దాంట్లో మెర్జ్ చేస్తామనే ఉద్దేశించి తీసుకొచ్చారు. వాళ్ళు 200 కోట్లతో ఒక స్కూల్ పెడతామన్నారు. 119 స్కూల్ పెట్టాలంటే 11,800 కోట్లు అవుతాయి. కానీ ఈ బడ్జెట్లో 2,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మళ్ళీ మోసపూరితమైన విషయం చేస్తున్నారు. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కొత్తది కాదు, ఈ ఉన్న స్కూళ్లను అందులో మెర్జ్ చేస్తామని చెప్పి. అయితే ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని రకాల గురుకులాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని పాఠశాలను దీంట్లో మెర్జ్ చేయడం వల్ల స్కూళ్ల సంఖ్య తగ్గుతుంది. దానివల్ల విద్యార్థులు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ల బాటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే అలాగే ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రైతుల విషయంలో చాలాసార్లు రుణమాఫీ చేస్తామని ఎన్నో రకమైన డెడ్ లైన్స్ ఇచ్చినారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా రకరకాల వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా ఏవైతే రైతు రుణమాఫీ పూర్తి అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా 30 to 40% కూడా ఇక్కడ కూడా పూర్తి కాలేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్లకు కూడా చాలా మంది బీదోలకు, గిరిజనులకు, దళితులకు కూడా కాలేదు. వీరు ఏదైతే ఈ సంవత్సరం 1,70,000 కోట్లు ఏవైతే అప్పు తీసుకొచ్చారో అవి కేవలం బడా వర్గాలకు, అయితే బడా కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇవ్వడం మాత్రమే సరిపోయింది తప్ప వీరు ఎప్పుడు చేయలేదు. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు తెస్తే, అంటే యావరేజ్గా 40,000 కోట్లు తీసుకొస్తే ఈయన ఒకటే సంవత్సరంలో 1,70,000 కోట్లు తీసుకొచ్చి కూడా ఇప్పటికీ ఈ సంవత్సరంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేడు, చిన్న పని కూడా చేయలేకపోయిండు. ఇవన్నీ కూడా వాళ్ళ కమిషన్ల కొరకే. ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రమే పేమెంట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. అంతే తప్ప ప్రజల మేలు ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ అంటేనే కష్టాల పాలు, కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు, రైతుల కష్టాలు. గతంలో 2014 ముందు మనం చూసాం. రైతుల విషయంకి వచ్చేసరికి ఏదైతే ఫర్టిలైజర్కు లైన్లో నిలబడ్డం, అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ వచ్చినాకనే ఏర్పాటు చేసిరు. పోయినసారి కూడా చాలా గొప్పలు చెప్తున్నారు, మేము 1,50,000 కోట్ల టన్నుల పంట పండించినామని. కానీ వాళ్ళు కొన్నది 42,000 కోట్ల మాత్రమే, 42,000 కోట్ల టన్నులు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు తప్ప మిగిలిన 1,00,000 టన్నుల ఏదైతే ఉన్నాయో అదంతా